हैदराबाद ट्रैफिक पुलिस की जानिब से 18 अगस्त सुबह 6 बजे से केबीआर पार्क की तरफ एक तरफा ट्रैफिक निज़ाम नाफिज किया जाएगा। सुबह 6 बजे से शुरू होने वाला ये निज़ाम प्रोजेक्ट की तकमील तक जारी रहेगा। जॉइंट कमिश्नर ऑफ पुलिस ट्रैफिक डी जोएल डेविस आईपीएस और डीसीपी ट्रैफिक काजल सिंह आईपीएस ने केबीआर पार्क के तरफ ट्रैफिक इंतजाम का मुआयना करते हुए मीडिया को नए ट्रैफिक प्लान से आगाह किया। हुक्म के मुताबिक केबीआर पार्क के तरफ 7 फ्लाईओवर्स का तामीरी काम जारी है, जबकि तकरीबन 110 मज़ीद प्लेट्स तामीर किए जाने हैं। तामीराती काम तकरीबन 1.5 साल जारी रहने का इम्कान है, जिसके दौरान कई मकामात पर सड़क की गुंजाइश 30 से 40% तक कम हो जाएगी। ट्रैफिक पुलिस ने ड्रोन सर्वे और माहिरीन की तकनीकी तजावीज़ की बुनियाद पर वन वे निज़ाम तैयार किया है। मुख्तलिफ रास्तों पर ट्रायल्स रन के बाद ज़रूरी तब्दीलियाँ भी की गई है। नए निज़ाम के तहत NTR भवन के करीब बाज़ राइट ड्रोन बंद रहेंगे और मुसाफिरों को मुतबादिल रास्तों से इख्तियार करना होगा। रोड नंबर 45, रोड नंबर 36, पंजागुड्डा बेगमपेट, रोड नंबर 10, रोड नंबर 12 और फिल्म नगर जाने वाले मुसाफिरों के लिए मखसूस ड्राइव वर्जन मुतारिफ कराए गए हैं। ट्रैफिक पुलिस के मुताबिक पैदल चलने वालों की हिफाजत के लिए अहम मकामात पर सिग्नल्स नस्ब किए गए हैं, जो तकरीबन 15 सेकंड के लिए ट्रैफिक रोक कर महफूज क्रॉसिंग का मौका फराहम करेंगे। केबीआर पार्क आने वाले रोज़ाना तकरीबन 1500 से 2500 अफराद के पेश नज़र सड़क किनारे पार्किंग पर पाबंदी रखी गई है। एमरजेंसी की सूरत में एम्बुलेंस को तरजीही रास्ते फराहम किया जाएगा, जबकि इब्तदाई 7 से 10 दिन ट्रैफिक निज़ाम को बेहतर अंदाज में चलाने के लिए 4 शिफ्टों में पुलिस एहलकार तैनात रहेंगे। ट्रैफिक पुलिस ने शहरियों से अपील की है कि नए रोड प्लान को समझ कर सफ़र करें और अमल के साथ ताउन करें। ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ ఆల్రెడీ 7 ఫ్లైఓవర్స్ మరియు అండర్ పాసెస్ పనులు ప్రారంభమైనాయి. మీ అందరికీ తెలిసినదే. దానిలో దాదాపు 17 పిల్లర్స్ ఆల్రెడీ గ్రౌండ్ అయింది. అంటే రోడ్ నెంబర్ 2 బంజారా హిల్స్ ఇంకా కేబీఆర్ నుంచి చెక్ పోస్ట్ మధ్యలో ఇట్లా 2 ప్లేస్లు మనకి ఎక్కడైతే ట్రాఫిక్ రద్దీ కొద్దిగా ప్రాబ్లం ఉండదని అనిపించిందో ఆ ప్లేసులు ఫస్ట్ గ్రౌండ్ చేశారు ఈ ప్రాజెక్ట్ని. ఇంకా దాదాపు 110 పిల్లర్స్ దాకా ఈ ఫ్లైఓవర్స్ డిఫరెంట్ 7 ఫ్లైఓవర్స్ సంబంధించి గ్రౌండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అండర్ పాసెస్ కూడా పనులు త్వరగా ప్రారంభం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చుట్టుపక్కనే ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కానీ ఈస్ట్ సైడ్ నుంచి వెస్ట్ సైడ్కి ఎవ్రీడే ట్రావెల్ చేసి వచ్చే రోడ్ యూజర్స్ కమ్యూటర్స్కి కానీ ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అయిందంటే చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఎక్కడ కూడా సిగ్నల్ లేకుండా ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడైతే జరుగుతుందో 1.5 years టైంలో అప్పుడు ప్రజలకు కొన్ని అసౌకర్యాలు ఉంటుంది. సో దాన్ని తగ్గించే క్రమంలో ఎంత మినిమం ఇన్కన్వీనియన్స్ మన కమ్యూటర్స్కి ఉండాలో అది ప్లాన్ చేసి మేము ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా ఈ 1.5 years పీరియడ్కి ఎలా చేయాలన్నది మేము గుర్తించడం జరిగింది. సో దానిలో డిఫరెంట్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాము, అలాగే డ్రోన్ విజువల్స్ తీసుకున్నాము, IBI ఆర్కైడిస్ వాళ్ళు హెల్ప్ తీసుకుని ట్రాఫిక్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్స్ స్టడీ కూడా చేయించిన తర్వాత మనకి క్యారేజ్ వే దాదాపు ఇది పనులు జరిగేటప్పుడు కొన్ని ప్లేసెస్లో ప్రెసెంట్ ఉన్న క్యారేజ్ వే అంటే ఏదైతే రోడ్ వెడల్పు ఉందో వెహికల్స్ వెళ్ళడానికి అది 30%కి కూడా తగ్గిపోయే అవకాశం ఉంది ఈ ప్రాజెక్టు గ్రౌండ్ అయ్యేటప్పుడు. కొన్ని ప్లేసెస్లో అయితే 40% క్యారేజ్ వే ఉండే అవకాశం ఉంది. సో ఇంత 100% ఈ రోడ్ యూసర్స్కి ఉన్నప్పుడే ఇంత ట్రాఫిక్ రద్దీ ఉంది కాబట్టి ఇంకా 30% 40% క్యారేజ్ వే తగ్గిపోయేటప్పుడు మనకి ఇంకా చాలా కంజెషన్ అవుతుంది, చాలా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ క్యారేజ్ వేని ఆప్టిమమ్గా ఎలా వాడుకోవచ్చని ఈ వన్ వే స్టడీ చేయడం జరిగింది.